అండ్ హలో గైస్, నేను మీ సిక్రాఫ్ట్ అండ్ వాళ్ళ వీడియోలో అయితే షుగర్ క్యాన్ అదే ఆటోమేటిక్ ఫ్లైయింగ్ మిషన్ అయితే చేయబోతున్నాం. అంటే అది షుగర్ క్యాన్ ఆటోమేటిక్ కట్టర్ ఉంటుంది కదా, ఆ కాస్మిక్ బాయ్ హార్డ్కోర్ వీడియోలో చూసే ఉంటారు. అండ్ అదైతే వాళ్ళు చేయబోతున్నాం, కానీ డిఫరెంట్ది. అండ్ లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. అండ్ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ఇలా అవుట్లైన్ అయితే క్రియేట్ చేసుకోండి, ఇలాగ బాక్స్లా క్రియేట్ చేసుకోండి. ఈజీగా అయితే ఉంటుంది. ఎందుకు ఈజీగా ఉంటుంది, ఇప్పుడు 2 బ్లాక్స్ అయితే పెట్టండి. 2 బ్లాక్స్ అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు కింద ఆ బార్డర్ ఉంది కదా, థర్డ్ బ్లాక్. ఇప్పుడు మొత్తం థర్డ్ బ్లాక్స్ అండ్ ఇంకొక బ్లాక్ పెట్టి 6 క్లైమ్ బ్లాక్స్ పెట్టండి. 1 2 3 4 5 6 అలా 6 పెట్టిన తర్వాత చూసుకోండి 6 ఉన్నాయో లేదో కరెక్ట్గా. అండ్ ఈ బ్లాక్ మీద, ఈ బ్లాక్లో ఇంకో స్లైమ్ బ్లాక్ పెట్టి ఇక్కడ గ్లేజ్డ్ టెర్రకోట పెట్టండి. ఈ గ్లేజ్డ్ టెర్రకోట అయితే స్టిక్కీ పిస్టన్ స్టిక్ చేసుకుని ఉండలేదు గ్లేజ్డ్ టెర్రకోటని. అండ్ ఇక్కడ ఒక స్టిక్కీ పిస్టన్, దాని పక్కన అండ్ ఇప్పుడు పైకి వెళ్ళి స్టిక్కీ పిస్టన్ ఈ వెనకాల 2 బ్లాక్స్ పెట్టండి. అండ్ ఈ కింద బ్లాక్ బ్రేక్ చేసేసి ఈ కింద బ్లాక్ అయితే బ్రేక్ చేసేసి అండ్ అబ్జర్వర్ ఫేసింగ్ డౌన్వర్డ్స్ పెట్టండి. అండ్ ఆ యారో అయితే డౌన్ ఉండాలి, నేను చేసినట్టే చేయండి. అండ్ ఇప్పుడు మీకు ఓవరాల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది. అండ్ ఒక టెంపరీ బ్లాక్ పెట్టి స్లైమ్ బ్లాక్ పెట్టి ఆ టెంపరీ బ్లాక్ని అయితే రిమూవ్ చేసేయండి. అండ్ ఇప్పుడు ఇంకో స్లైమ్ బ్లాక్ పెట్టండి. ఇక్కడ ఒక స్లైమ్ బ్లాక్ అండ్ ఆప్షన్ కాదు, ఒక బ్లాక్ పెట్టి ఇక్కడ 2 స్లైమ్ బ్లాక్స్ పెట్టాలి. 1 2 స్లైమ్ బ్లాక్స్ పెట్టిన తర్వాత ఇంకో 2 టెంపరీ బ్లాక్స్ పెట్టండి. అండ్ ఈ టెంపరీ బ్లాక్ బ్రేక్ చేసేసి అబ్జర్వర్ అయితే ఈ యారో ఇటు సైడ్ అయితే ఉండాలి. అండ్ ఈ టెంపరీ బ్లాక్ని కూడా రిమూవ్ చేసేసి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే గ్లేజ్డ్ టెర్రకోట ఇక్కడ ఉంది కదా, గ్లేజ్డ్ టెర్రకోట ఉండేలా చూసుకోండి. అండ్ ఇక్కడ స్టిక్కీ పిస్టన్ అండ్ అనదర్ గ్లేజ్డ్ టెర్రకోట అయితే పెట్టండి. పెట్టిన తర్వాత అయితే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే చూసుకోండి మొత్తం కరెక్ట్గా ఉన్నాయో లేదో. ఇప్పుడు ఇక్కడైతే ఆప్షన్ అయితే పెట్టండి. అండ్ ఈ ఫామ్ని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి కాదు, అంటే ఆపడానికి. ఇప్పుడు ఈ టెర్రకోటని, ఈ గ్లేజ్ టెర్రకోట నుంచి బాగా వెనక్కి వెళ్ళిపోండి, చూసుకోండి. అండ్ ఈ బ్లాక్ వచ్చిన తర్వాత 1 2 3 2 బ్లాక్స్ని అయితే పెట్టుకోండి. అండ్ ఒక ఆప్షన్ అయితే పెట్టండి ఇక్కడ. ఓకే, 1 ఆప్షన్ పెట్టండి. అండ్ ఈ బ్లాక్స్ని అయితే బ్రేక్ చేసేయచ్చు మీరు. బ్రేక్ చేసిన తర్వాత ఇప్పుడైతే మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆప్షన్ కిందకి వెళ్ళాలి, ఎందుకంటే మీకు గజిబిజి వచ్చేస్తుంది ఈ అవుట్లైన్ చేసుకోకపోతే, అందుకే చేసుకోమన్నాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ పెడితే చూసారా స్టిక్కీ పిస్టన్ అయితే కదులుతుంది. అండ్ ఇప్పుడైతే మనం ఒక టెంపరీ బ్లాక్ పెట్టండి, 2 టెంపరీ బ్లాక్స్. ఈ టెంపరీ బ్లాక్ అయితే తీసేయండి. ఇక్కడ ఒక పిస్టన్ పెట్టండి, స్టిక్కీ పిస్టన్ కాదు, పిస్టన్, నార్మల్ పిస్టన్ అయితే పెట్టేసి ఇక్కడ ఒక టెంపరీ బ్లాక్ పెట్టండి. అండ్ ఇక్కడైతే గ్లేజ్డ్ టెర్రకోట పెట్టండి. 1 గ్లేజ్డ్ టెర్రకోట పెట్టండి. అండ్ ఇక్కడైతే 2 టెంపరీ బ్లాక్స్ అండ్ అబ్జర్వర్ ఫేసింగ్ గ్లేజ్డ్ టెర్రకోట. అండ్ ఇప్పుడు మొత్తం బ్లాక్స్ అన్నీ తీసేయచ్చు మీరు. ఇక్కడ ఒక రెడ్ స్టోన్ మామూలు పిస్టన్ మీద, అంటే నార్మల్ పిస్టన్ ఉంటుందా దాని మీద ఒక రెడ్ స్టోన్. ఇప్పుడు మీరేం చేయాలంటే రెడ్ స్టోన్ దగ్గర అదే ఇప్పుడు మనం ప్లేస్ చేస్తాం కదా, ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ బ్లాక్ తీసి, అంటే ఈ బ్లాక్ని తీసి ఈ బ్లాక్ దగ్గర, అంటే చూసారు కదా 1 బ్లాక్ ఆప్షన్ బ్లాక్ని తెలిసి ముందుకు రండి, చూసారు కదా. అండ్ వచ్చినాక ఇప్పుడు 2 బ్లాక్స్ అయితే పెట్టండి. 2 బ్లాక్స్ అయితే పెట్టండి. అండ్ ఇప్పుడు ఈ బ్లాక్ మీద 2 బ్లాక్స్ పెట్టండి. 1 అండ్ 2 3 అండ్ పిస్టన్ 3. అండ్ ఈ బ్లాక్స్ని అయితే బ్రేక్ చేసేయచ్చు మీరు. అండ్ ఈ పిస్టన్ కిందన 2 టెంపరీ బ్లాక్స్ అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు ఇంకో టెంపరీ బ్లాక్
ఇప్పుడు టెంపరీ బ్లాక్ కదా, అబ్జర్వర్ ఫేసింగ్ పిస్టన్ సైడ్ అయితే పెట్టండి. ఈ బ్లాక్ని అయితే రిమూవ్ చేసేయండి మీరు. ఇప్పుడు రెడ్ స్టోన్ అయితే ఆ బ్లాక్ మీద పెట్టాలి. ఆ బ్లాక్స్ ఉన్నా పర్లేదు లేనా పర్లేదు, అలా పెట్టాను నేను. ఇప్పుడు రెడ్ స్టోన్ పెట్టిన తర్వాత అంతే, మన ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ అబ్జర్వర్ ఉంది కదా, ఈ అబ్జర్వర్ మీద ఏదైనా బ్లాక్ పెట్టండి అండ్ ఫ్లై మిషన్ అయితే కదులుతుంది. చూసారు కదా. ఓ సారీ గైస్, నేనైతే ఒక తప్పు అయితే చేశాను, నన్ను ఏమనుకోకండి. ఎందుకైతే కదలట్లేదో నేను చెప్తాను, తప్పు చేశాను నేను. ఇప్పుడు మనం ఈ బ్లాక్ని బ్రేక్ చేసేసి, అంటే 2 బ్లాక్స్ ఉండాలి, నేను 3 బ్లాక్స్ హైట్ పెట్టాను. ఇప్పుడైతే ఈ బ్లాక్ మీద పిస్టన్ పెట్టండి, ఫేసింగ్ ఇటు ఫేసింగ్ అదంతా ఫేసింగ్ ఇలా చేయండి. అండ్ ఈ అబ్జర్వర్ని అది బ్రేక్ చేసి అండ్ ఇప్పుడు 2 బ్లాక్స్ పెట్టి ఆ కింద బ్లాక్ని అయితే రిమూవ్ చేసేయండి. అండ్ ఈ అబ్జర్వర్ని అయితే రిమూవ్ చేసేయండి. సారీ, ఇదేంటిది, ఇటు సైడ్ అయితే ఫేసింగ్ ఉండాలి. అండ్ రెడ్ స్టోన్ అండ్ మీ ఫామ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్లాక్ మీద రిమూవ్ చేయండి అండ్ అది మళ్ళీ వెళ్తుంది, చూపిస్తాను. ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఆ బ్లాక్ అయితే తీసిన బ్లాక్ అయితే పెట్టేయండి అండ్ ఓకే. అండ్ ఇప్పుడు మీరు మళ్ళీ బ్లాక్ పెడితే వెళ్తుంది అది. ఇప్పుడు చూడండి, ఇది ఖచ్చితంగా వర్క్ అవుతుంది, నాకు తెలుసు వర్క్ అవుతుందని. నేను ఏదైనా టెస్ట్ చేసే మీకు చెప్తాను గైస్. అండ్ చూసారు కదా, అండ్ దిస్ ఈజ్ ద ఫ్లయింగ్ మెషిన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా ఫామ్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి.